శ్రీ గురుభ్యో నమః. ఇవాళ ఆడపిల్లలకి మగపిల్లలకు కూడా పెళ్ళిళ్ళు అవ్వట్లేదు. ఆడపిల్లలే కాదు, మగపిల్లలు అలాగే ఉన్నారు, వీళ్ళు అలాగే ఉన్నారు. ఈ పెళ్ళిళ్ళు కావట్లేదండి, ఏమి చేయాలి, మేము త్వరగా పెళ్ళి అవ్వాలంటే మేము ఏమి చేయాలి ఏమిటి అన్నట్లయితేనండి, మన వాళ్ళు చాలా మార్గాలు చెప్పారండి. మీకు కొన్ని నేను మనవి చేస్తాను. పౌర్ణమి నాడు కానీ ఇలా కొంచెం పర్వదినాల్లో వాటిల్లో మీరు రావి చెట్టుకి ప్రదర్శనలు చేయండి ఓపికన్నంత వరకు. 11 21 కనీసం 108 చేస్తే మరీ మంచిది. భగవద్ధ్యానం చేస్తూ రావి చెట్టుకి ప్రదర్శనలు చేయండి. చేసినట్లయితే అది ఏంటంటే శ్రీ మహావిష్ణు స్వరూపం అండి. ఇదంటే మూలతో బ్రహ్మరూపాయ, మధ్యతో విష్ణురూపిణి, అగ్రత శివరూపాయ, వృక్షరూపాయ తే నమః అని చెప్పి అంత త్రిమూర్తాత్మకం అయిందండి అది. దానికి ప్రదర్శనం చేస్తే మీకు కొంత ఈ వివాహం కాని వాళ్ళకి వివాహం అయ్యేటువంటి అవకాశం కనిపిస్తుందండి. తర్వాత ఇంకోటి ఏంటంటే, కొంతమంది ఏం చెప్పారంటే, స్నానం చేసేవాడు కొంచెం చెంచా పసుపు ఈ నీళ్ళల్లో వేసుకొని గంగే అని చెప్పి గంగా నదిని స్మరిస్తూ స్నానం చేసినట్లయితే కొంతకాలం, దానివల్ల కూడా మీకు వివాహం కాని వాళ్ళు ఆడపిల్లలు అవనివ్వండి, మగపిల్లలు అవనివ్వండి, ముఖ్యంగా ఆడపిల్లలు లేనట్లయితేనేవండి, కొంతమంది పూర్వకాలం చదివేవాళ్ళండి, రుక్మిణీ కళ్యాణం చదివించుకొని అలాంటి వాళ్ళ చేత వినేవాళ్ళండి. ఓ రోజు ప్రత్యేకంగా అందరూ బంధువులందరూ కూర్చొని, లేదా వాళ్లకు చదవటం తప్పులు లేకుండా వస్తే వాళ్ళే చదువుకోవచ్చు. రుక్మిణీ కళ్యాణం చేసి చదివినట్లయితే పెళ్ళి అయినాయండి కొంతమందికి. పెళ్ళి కాని వాళ్ళకి రుక్మిణీ కళ్యాణం కనుక చదివినట్లయితే వివాహాలు అయిన వాళ్ళు మన భాగవతంలో ఉంది. అది చక్కగా చదివించుకొని శ్రద్ధగా చదువుకోవాలి. శ్రద్ధగా ఒకవేళ వింటే శ్రద్ధగా వినాలండి. అది వింటే ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహం వలన వివాహాలైన వాళ్ళు కొన్నిమంది ఉన్నారు ఏమండి. ఇంకా తర్వాత ఈ తిరుపతి మొదలైన దేవస్థానాల్లోకి వెళ్ళి, లేదా ఇతరత్రా కూడా కొన్ని ప్రసిద్ధమైన ప్రదేశాలు ఉన్నాయండి. ఆ దేవాలయంలో కళ్యాణం చేయించుకుంటే పిల్లలు ఇది మన పెళ్ళి అవుతుంది అని. అట్లా దేవాలయాల్లో పార్వతీ పరమేశ్వరులకు కానీ ఇలా వాళ్ళకి కానీ మనం కళ్యాణం చేసినట్లయితే, పద్మావతి వెంకటేశ్వర స్వామికి కానీ వీళ్ళకి మీరు అవన్నీ కట్టుకొని ఏమంటే ఈ కళ్యాణాలు చేసినట్లయితే పిల్లలను కూడా పక్కన ఈ పెళ్లి కావాల్సిన వాళ్ళు కూడా పక్కన కూర్చోబెట్టుకొని మీరు కళ్యాణాలు చేయటం, లేదా జ్యోతిష్య పండితుల చేత ఆ గ్రహదోషాలు ఏమన్నా ఉంటే వాటికి సంబంధించినటువంటి ఆ గ్రహాలకు పూజలు చేయించుకోవటం, జపాలు చేయించుకోవడం ఇటువంటివి చేసినట్లయితే అంటే నివారణ లేనటువంటిది ఏమీ ఉండదు. కాకపోతే ఆలస్యం అవుతుంది. మనం ఏమీ చేయకుండా అవ్వట్లేదంటే ఎలా అవుతుందండి? ఏదో మన ప్రయత్నం కూడా మన నిత్యకృత్యంతో పాటు మనకు సెలవు దినాల్లో ఇప్పుడు నేను చెప్పిన వాటిలో ఏదన్నా చేసినట్లయితే తప్పకుండా పెళ్ళవని వాళ్ళకి త్వరలో వివాహం జరగడానికి అవకాశం ఉంటుంది. స్వస్తి.